వారం మన ఆత్మీయ అతిథి గురించి చెప్పాలంటే 1940ల నుంచి తెలుగు సినిమా సంగీత చరిత్ర గురించి చెప్పాలి. మనిషి నవీనం, పునాది ప్రాచీనం. ఆయనే సో మచ్ అండ్ సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి స్వాగతం. సార్, నేను కూడా చాలా రోజులు అబ్జర్వ్ చేశాను అండ్ చాలా ప్రోగ్రామ్స్ మీతో కలిసి చేసిన మీదట మీ ఇంట్రొడక్షన్ సాంగ్ ముఠా మేస్త్రి పాట ఎందుకు ప్లే చేస్తారు? ఏంటో చాలా మంది అడిగారు. మురళీమోహన్ గారు అందరూ వీళ్ళందరూ మా ఇండస్ట్రీలో చాలా మంది అడిగి పాడించుకున్నారు. నేను పాడితే ఫుల్ ఎనర్జీతో పాడతాను ఈ సాంగ్ ని. అందులో నాకు ముఠా మేస్త్రిని పెట్టేశారు. సో మ్యూజిక్ ఇండస్ట్రీకి ముఠా మేస్త్రి లాంటి వాళ్ళు అనమాట మీరు. అంత గొప్పని కాదు. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దార్ గస్తే హనేనే ముఠా మేస్తిరి, హనేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. సూపర్ పాపతు సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. కాకరకాయల కమలాక్షి, నీ చేదుకి బెల్లం ఎమరుచిలే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు. ఇష్టజీవి సపాటు, కష్టజీవికి గ్రహపాటు. గుంటూరు గోంగూర, పులుపంత వలపేరా. నీ కన్నకు దురదైతే నా చేమకు సరదారా. కసిగా ముసిగా బతికే వాళ్లకు కలేజాలు జాస్తే హనేనే ముఠా మేస్తిరి, హనేనే ముఠా మేస్తిరి. తిట్టాక్ తిట్టాక్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారితో ఉన్నటువంటి మీ అసోసియేషన్? చిరంజీవి గారు అంటే మ్యూజిక్ అంతే. మ్యూజిక్ చిరంజీవి గారు అంటే డాన్స్ అని చెప్తారు అనుకున్నాను. ఆయన సినిమా అంటే
ఇంకా బీట్కి సంబంధించి ఆయన డాన్సింగ్కి ఎటువంటి బీట్ ఇవ్వాలి, లోపల ఫస్ట్ ఒక బీట్ స్టార్ట్ అవుతుంది నాకు, ఇది హార్ట్ బీట్. అది ఫాస్ట్గా డిగ్గని కొట్టుకుంటుంటుంది. ఎందుకంటే ఎందువల్ల చిరంజీవి గారి పాట అంటే ఏ పాటని మనం నార్మల్గా చేయలేం, ఒక మెలడీ కింద చేయలేం. ప్రతి పాటలో ఏదో ఒక బీట్, ఒక వైవిధ్యం, ఏదో సంథింగ్ న్యూ స్టైల్ ఉంటేనే కానీ ఆయన క్రేజ్ డాన్స్. నాకు ఆయన డాన్సింగ్ చాలా ఇష్టం. అదే ఇన్స్పిరేషన్. నేను చేసిన పాటలన్నీ చిరంజీవి గారికి అందం హిందోళం నుండి మేము చేసిన పాటలన్నీ హబీబీ వరకు ఆయన చేసిన పాటలన్నీ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చేశాం. ముఖ్యంగా ఆయన కన్నా ఆయన ఫ్యాన్స్ మీద నాకు ఎక్కువ వాళ్ళ మీద దృష్టి పెట్టుకుని, ఫ్యాన్స్ వినగానే థియేటర్లో ఆ పాట రాగానే వాళ్ళు లేచి గంతులేసి మొత్తం డబ్బులు ఇసురుకొట్టడం, పేపర్లు, అది కావాలి నాకు. ఆ తర్వాత మా చిరంజీవి గారు డాన్స్. అదే కదా జరిగింది. మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3 వంపు సంపుల యంగోత్రి కాలు జారక కంగోత్రి. అబీబీ 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 అబీబీ. మాట అట్టు సోకులమ్మ సొంత పట్టు చిప్పు మన్న రవ్వలట్టు పలకా పలపం లబ్బు 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే పలకా బలపం లబ్బు 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తనువే పలికే కసికవాలి సరమే బొనికే ఎదమనాలి తెరలే తెరిచి పద తెనాలి పొదవే పొదకి పసి మరాలి. అబీబీ 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 అబీబీ. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి అడుచు సొగసుల పాలాశ్రీ అంత నీరా నామేస్త్రీ.
మన స్టూడియోలో రికార్డ్ చేయడం తర్వాత మళ్ళీ ఇంతమంది ఆర్కెస్ట్రా తోటి లైవ్గా ఈ పాటని ప్రజెంట్ చేయటం, కార్యక్రమం చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరికీ మీకు ఒక పండగ. 1983 ఎట్ విజయ గార్డెన్స్ డీలక్స్ స్టూడియోస్. నిజం చెప్పండి సార్, ఇది మీ ఫస్ట్ సాంగా? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ద ఫస్ట్ సాంగ్. ఫస్ట్ మాకు రాజ్ కోటి అని పేరు పెట్టింది మా స్వామినాథన్ గారు, విజయ గార్డెన్స్ థియేటర్స్ ఈజ్ సౌండ్ ఇంజనీర్. తర్వాత ఈ పాటను పాడింది డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు. ఈ పాటను రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. ఫస్ట్ టైం మా ఇద్దరిని, నన్ను రాజుని వాళ్ళ సొంత బిడ్డల్లాగా అందరూ, ఆర్కెస్ట్రా కానీ మా సింగర్స్ కానీ అందరూ మమ్మల్ని అలా ఎంకరేజ్ చేశారు. ద ఫస్ట్ సాంగ్. నీ బుగ్గ మీద మొగ్గలేసి సిగ్గులేలా, ఆ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేలా. ఓ మాటమా ప్రియ ప్రియ ఆరాటమా, నా బుక్క మీద మొక్కలన్నీ గిచ్చనేలా, ఆ సిగ్గు పూల మొక్కలన్నీ విచ్చనేలా. ఆరాటమా ప్రియ ప్రియ పేరంటమా, నీ బుగ్గ మీద మొగ్గలేసి సిగ్గులేలా, ఆ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేలా. సాయంకాలము నీ గాజుల చేతులతోనే తాళము, మన ఇద్దరి ముద్దులలోన తొలి ముద్దర వేసెను పెదవి, ఆ ముద్దర వేసిన వేళ తను నిద్దర లేచెను ప్రేమ. మల్లెలు వెన్నెల పట్టె మంచాలల్లగని సావాసమే ప్రియ ప్రియ సంసారమా. నీ బుగ్గ మీద మొగ్గలేసే సిగ్గులేలా, ఆ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేలా. ఓ మాటమా ప్రియ ప్రియ ఆరాటమా, నా బుక్క మీద మొక్కలన్నీ గిచ్చనేలా, ఆ సిగ్గు పూల మొక్కలన్నీ విచ్చనేలా. ఆరాటమా ప్రియ ప్రియ పేరంటమా. మీ నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు కర్ణాటక సంగీత ఉద్దండులను ఎందరినో మెప్పించినటువంటి సంగీతాన్ని అందించారు తెలుగు సినిమా పరిశ్రమలో. అంటే వారిని మెప్పించడం చాలా ఈజియెస్ట్ థింగ్ ఏం కాదు అని చెప్పి మహానుభావులైన సుశీల గారు, జానక్ గారు, బాలు గారు జుమ్మందినాథం కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రముఖంగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో అలాంటి గొప్ప సంగీతజ్ఞులకి మీరు చేసిన పాటల్లో మీరు ఆయన్ని మెప్పించేలా చేసిన కొన్ని పాటల గురించి మాకు చెప్పండి సార్. అంటే ఈ పాటల గురించి చెప్పే ముందు, ఫ్యామిలీలో నేను 4వ వాడిని అనమాట. అంటే మాకు 4 అక్క చెల్లెళ్ళు అండ్ 5 బ్రదర్స్. మేము 9 మంది ఫ్యామిలీ. అందరికీ నేనంటే చాలా ఇష్టం. మా బావలకు కానీ, ఎంటైర్ మా నాన్నగారికి, అమ్మకి నేనంటే ఒక కార్నర్.
దెబ్బలు తినడం కూడా నేనే ఎక్కువ ఇంట్లో. అంటే ఇష్టమైన వాళ్ళని కొట్టరు కదా సార్? నేను చేసే తుంటర పనులు అలాగ ఉంటాయి. పెద్ద గజ దొంగరు అనమాట ఇంట్లో. అవునా? డబ్బులు దొంగలిచ్చేసి సినిమాలు పార్టీలు ఎంజాయ్ చేసేవాడు. ఇవన్నీ అక్కడే నేను ఖండించేవారు, కానీ అంతవరకే. కానీ దానికి మించలేదు నేను ఎన్ని అంటే చెడు అలవాట్లకు కానీ అలాగా. ఫ్రెండ్స్ చూసీగా ఉండేవాళ్ళు. నాన్నగారికి ఎప్పుడు ఏంటంటే నేను వెస్టర్న్ సాంగ్స్ చేస్తే చాలా ఇష్టం. ఏంటి ఎలక్ట్రానిక్ ఎలా యూజ్ చేసావు, ఈ బేస్ గిటార్ అంతా ఎలా యూజ్ చేసావు, కార్డ్స్ ఏంటి, అలాగే ఎంజాయ్ చేస్తాను నాన్నగారు. నేను ఎన్నో మెలడీ సాంగ్స్, ఇప్పుడు వాన జల్లు ఉంది, ఇలాగా కదిలే కాలమా సాంగ్ అన్ని మెలడీ చేశాను కదా. నాన్నగారికి వినిపిస్తే ఆయన ఊరికి అలా వినేసాం అనేసి దాని గురించి ఒక చెప్పటం ఏమీ లేదు. ఈ ఒక్క సాంగ్ పర్టికులర్గా అదే ఇదేలే తరతరాల చరిత్రం సాంగ్ మటుకు నీకు ఎలాగొచ్చింది, ఈ సాంగ్ ఎలా కంపోజ్ చేసావు, ఏదైనా విని చేసావా, ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? లేదు నాన్నగారు, పెద్ద కంపోజర్స్ చేసిన లెవెల్లో ఉంది సాంగ్, ఎలా కంపోజ్ చేసావు అని ఆ ఒక్క కాంప్లిమెంట్ నాన్నగారు నాకు ఇచ్చారు. అదొక్కటి చాలు. ఆ మహానుభావుడు, ఆ సరస్వతి పుత్రుడు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్. అంటే నాన్నగారు అంత గొప్ప పాటలు చేసి ప్రతి పాట నాన్నగారిదే పాట. అంటే లలిత సంగీతం కానీ ఇందాక మీరు అన్నట్టు కర్ణాటక సంగీతం. నాన్నగారు నన్ను మెచ్చుకున్న తర్వాత ఇంకా నాకు అదొక్కటి చాలు. నాన్నగారికి నేను తృప్తి పరిచాను ఈ ఒక్క పాటతోటి అనేసి. లాస్ట్లో బెడ్లో ఉన్నప్పుడు కూడా ఇయర్ ఫోన్లో పెట్టుకొని ఈ పాటే రెగ్యులర్గా వినేవారంట. మా అన్నయ్య పెద్దన్నయ్య చెప్పాడు, వాళ్ళ పిల్లలందరూ నాన్నగారు లాస్ట్ డేస్ వరకు ఈ పాటే వినేవారు. ఇదేలే తరతరాల చరిత్రం. మీ నాన్నగారికి ఇష్టమైన ఆ పాట మా అందరికీ కూడా అత్యంత ఇష్టమైన పాట సార్. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. చిన్నారిని ఎరగా చేసిన దాద్వేషము కథమారదా, ఈ బలియాగదా. మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే, మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే, అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. మీ
మీకు గుర్తుంటే మనం టూర్ చేసాము Yeah. చాలా సంవత్సరాల నుంచి అవును. అసోసియేషన్ ఉంది సార్. మనం టూర్ చేసినప్పుడు చాలా ప్రోగ్రామ్స్ లో ఒక పాట కోసం బాగా కొట్టుకునేవాళ్ళం. అందమా అందమా గుర్తుందా సార్ మీకు? సార్ మీరు గిటార్ ప్లే చేస్తే నువ్వు ఏ పాట పాడితే ఆ పాట నీదే అన్నట్టు ఉంటదిగా. సరే పాడు. So sweet of you. మన షోలో చాలా గ్రాండ్ గా ఉండే పాట అది. అందమా అందుమా అందనంటే అందమా చిత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అందమా అందుమా అందనంటే అందమా చిత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ పర్ఫెక్ట్ అన్ప్లగ్ అంటే ఇదే. దిస్ ఇస్ రియల్ అన్ప్లగ్ అన్నమాట. మీది అరేంజ్ మ్యారేజ్ సార్? యా, అరేంజ్ మ్యారేజ్. ఓకే, మీరు కూడా పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయికి సంగీతం వచ్చా లేదా అని చెప్పేసి కనుక్కొని వీణ పాటలు ఇవన్నీ జరిగాయా సార్? ఈ సీన్ అంతా నేను అసలు పెళ్లి కోసం చూస్తే కదా నాకు సిగ్గు అక్కడ. నేను సిగ్గు తల వంచుకుని ఉన్నాను. అసలు అమ్మాయిని చూడలేదు నేను. అందరు ఫోర్స్ చేసి అమ్మాయిని ఎదురు కూడా కూర్చోబెట్టారు. ఒక్కసారి మా బావగారు చెప్పారు, ఒక్కసారి చూడవయ్యారు. ఒకేసారి అలా చూసి కళ్ళు మూసారు. ఏంటి సార్ అది? సిగ్గు, నాకు భయం. అదేదో భయం నాకు, అది ఫోబియా. చూడగానే ఫస్ట్ చూసి బావగారు అడిగారు, ఏంటన్నా అమ్మాయి ఓకే అని. మీ ఇష్టం బావగారు, మీరు అందరూ ఎలా పెద్ద డిసైడ్ చేసి మళ్ళీ అందరూ చెప్పి ఓకే అమ్మా అని చెప్పి మాట్లాడి వచ్చేసాం. సో టెల్ మీ మోర్ అబౌట్ యువర్ వైఫ్ సార్. నా వైఫ్ నా జ్యోతి, తన పేరు జ్యోతి. తనే నాకు సర్వస్వం. అంటే ఈరోజు మైక్లో అందరి ముందు చెప్పడం కాదు, తన వల్లే నేను ఈ స్థాయికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత పేరుకి సంపాదించడానికి తన ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఒక సక్సెస్కి ఆడది వెనకాల ఉంటుంది అంటారు. అలాగే నా వైఫ్, తను నా మూడ్స్ని బట్టి ఇప్పటికీ నేను ఏ మూడ్లో ఉన్నా తను బాగా గ్రహించి అలా జాగ్రత్తగా నాతోటి అంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా, ఎప్పుడు ఏ మూడ్లో ఉంటో మాకే తెలియదు. కానీ అన్నిటికీ తను నాతోటి పడింది, ఎన్నో పాటు పడింది. అవన్నీ మనకు చెప్పలేను. ఎందుకంటే అంత బిజీ వర్క్లో అంత వర్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంట్లో నాయిసీగా ఉంటుంది, పిల్లలు గోల. ఎటువంటి వర్క్ చేసి వెళ్తాం ఉన్నా కూడా నన్ను చాలా జాగ్రత్తగా, నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు ఇష్టమైన వంటలన్నీ వండి నన్ను ఇప్పటికీ అపురూపంగా చూసుకుంటుంది నా భార్య. దానికన్నా నాకేం కావాలి? నా అదృష్టం అది. You are blessed with such a wonderful voice. I love her.
రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకదిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా వేకువ పూజిన తొలి తొలి గీతకి ప్రియ ప్రియ నీవైతే శృతి లయ నేనవుతా కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలి ఒదిగిపోని ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా తొలి ప్రేమలే దోచుకోనా ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకదిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ఏం సార్ ఈ పాట స్టోరీ ఏంటి సార్? అసలు ఇంత బాగా రావడానికి ఏంటి కారణం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇది ఎక్కడ కంపోజ్ చేశారు? యాక్చువల్లీ పుట్టింది వేరే ఇంట్లో పుట్టింది, వేరే ఇంటికి వచ్చింది అనమాట. దత్ గారిది గోవింద గోవింద సినిమాకి అన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తుండగా అప్పుడు ఈ ట్యూన్ వచ్చి వినిపించాం అనమాట. రామ్ గోపాల్ వర్మకి వినిపిస్తే వర్మకి ఆ మెలడీ నచ్చదు. ప్రియ రాగాలే తన నాని తన నాన్న అయ్యనే నచ్చదు. వద్దమ్మా ఈ రాగాలు నాకు వద్దు, ఐ వాంట్ మోడర్న్ స్టైల్. అంటే వర్మ స్టైల్ తెలుసు కదా మీకు. మనం ఎలాగో గోవిందా గోవింద సినిమా గురించి మాట్లాడుకున్నాము, యా, అండ్ వర్మ గారిని కూడా తలుచుకున్నారు. అందులో నుంచి ఒక మంచి పాట ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఓ షూర్. ఇప్పుడు ఎలాగ మా ఆర్కెస్ట్రా బ్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి మా ఫేవరెట్ ట్రంపెట్ థామస్ అండ్ బెన్ అండ్ రెసారియోస్ ట్రంబోన్. గోవింద గోవింద మనం చేసిన సాంగ్ బ్రాస్ తోటి ఇందిరా మందిర సుందరకార. ఎందుకంటే ఆ పాట చేయడానికి ఇన్స్పిరేషన్ మా థామసే. ఎందుకంటే ట్రంపెట్స్లో అది ఆ సౌండింగ్ నేను ట్రంపెట్ విని విని ఉన్నాను కదా రీ రికార్డింగ్స్లో అంతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. కానీ ఈ సౌండ్ ఎందుకు చేయకూడదు సాంగ్ అని అప్పుడు నేను ట్రై చేశాను, అది కూడా సక్సెస్ అయ్యాను. రైట్ సార్, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర మానస చోర మల్లిల వీర మాటరా మాప్పటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేరా ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర వైశాఖంలో తక్ టక్ తరిగిడ వచ్చే ఆషాఢంలో తిక్ టక్ తిరిగిడ కార్తీకంలో తక్ తక్ తరిగిట వస్తే హేమంతంలో తిక్ తక్ తిరిగిట నీ గుండె గుప్పెట్లు విప్పాలిలే ప్రేమ గుప్పంటు సందేళ రేగాలిలే మంత్రాల తంత్రాలు మానాలిలే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడో గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కొర్రుడు ఒబ్బని పట్టుకో కమ్మని హాయిలు చేతులే ముద్దులే మాటలింకొద్దులే ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేరా ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర మాప్పటి శూర మన్మథ వీర ఓతరావు థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ వాట్ ఈస్ కోటి గారు అనేది మాకు ఇంకా చెప్పట్లేదు కోటి కోటి ఇంకేం అని కాదు. సో అసలు మీరు ఇంట్లో ఎలా ఉంటారో కనుక్కుందాం. కనుక్కోవాలి అంటే కనుక మా వాడికి ఫోన్ చేసి కనుక్కో మీరు చెప్పింది అబద్ధమా ఏ అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది? సరే మా చిన్నవాడిని కనుక్కో. తాలూరి రాజేశ్వరరావు గారి కుటుంబం నుంచి 3వ జనరేషన్ సాలూరి రోషన్ ఇటీవలే సంగీత దర్శకుడిగా గాయకుడు అనే సినిమాతో మనందరికీ పరిచయం అయ్యాడు. 3వ తరం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, నిరంతరంగా కొనసాగుతుంది ఈ సంగీత ప్రవాహం వాళ్ళ కుటుంబం నుంచి. తరతరాలు ఈ సంగీత కుటుంబంలోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కలిసి ఒక్కసారి మరి రోషన్ ఇన్వైట్ చేసేద్దామా స్టేజ్ మీదకి? షూర్. రోషన్ ప్లీజ్ కమ్. హలో, వెల్కమ్ టు ది షో. హీరో ఏంటి ఏంటి హీరోనా? హీరో నేను చూడు, హీరో అనే మళ్ళీ అడిగి మరీ చెప్పించుకుంటున్నారు. అంటే ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా వదిలేసి హీరో చేస్తాడు నన్ను. No, you're a అంటే ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు కాబట్టి కదా. సార్ యాక్చువల్ గా తన్ని పిలిచిన ఉద్దేశం కూడా వేరే. ఏంటి మీరు అసలు ఒరిజినల్ ఏంటి అసలు మీరు మీ యాజ్ ఎ ఫాదర్ అడుగుదాం అనుకున్నాను. బట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. రాజేశ్వరరావు గారు హీరోగా ఫస్ట్ చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఒక సినిమా చేసి. కృష్ణలీలలో. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయలేదు. అవును. మీరు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మీకు ఎప్పుడు ఆఫర్స్ రాలేదా హీరోగా చేద్దామని? ఎందుకు హీరో ఎందుకు? ఈ మ్యూజిక్ ఏదో కరెక్ట్ గా చేస్తే చాలు, మళ్ళీ హీరో అదొకటి కావాలా మళ్ళీ? లేదు, ఇప్పుడు టీవీలో అంతా ఈయనే కదా హీరో. సరే, ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు ఒకళ్ళు హీరోని చేశారు, ఒకళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ని చేశారు. అంటే వీళ్ళిద్దరు చదివిద్దాం అనుకున్నారు, వాళ్ళిద్దరు అలాగ అయ్యారు. వాడు హీరో అయ్యాడు, వీడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. సో హీరో అవుదాం అనుకున్న మీ ఆలోచన ఒక అబ్బాయిని హీరోని చేసింది. బట్ మీ మ్యూజిక్లో ఉండేటటువంటి గ్రామర్ ఇంకో అబ్బాయికి ఇచ్చేసారనమాట. మీరు రెండు ఇద్దరికి సరి సమానంగా పంచిపెట్టారు మొత్తానికి. నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇంటూ మ్యూజిక్. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 ఐ యూస్ టు ప్లే డ్రమ్స్. నాకు అది అలాగ వచ్చింది. ఆ తర్వాత డాడ్ గాట్ మీ ఇంటూ దిస్ కీబోర్డ్స్ అండ్ కమర్షియల్ వరల్డ్. అండ్ ఆఫ్టర్ దట్ బై గాడ్స్ గ్రేస్, తాతగారి బ్లెస్సింగ్స్, కంపోజర్. ఆ రోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చూస్తుంటే అంతమంది వచ్చి నిన్ను బ్లెస్ చేయడం జరిగింది. యా, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. హౌ డు యూ ఫీల్ అబౌట్
No, I really feel very proud about my father. అంటే తాతగారు హీస్ గ్రేట్, బట్ మై ఫాదర్ ఇస్ మై హీరో. అంటే నాకు అది సర్ప్రైజ్ అనమాట. హీ డెంట్ టెల్ మీ రహమాన్ గారు వస్తున్నారు ఫర్ ద ఆడియో లాంచ్ అని హీ డెంట్ టెల్ మీ. ఆ రోజు మధ్యాహ్నం ఆడియో లాంచ్ ఈవినింగ్ కదా, మధ్యాహ్నం వచ్చి హీ కాల్ మీ, రే ఇక్కడ దాకా వెళ్ళి రావాలి రా అన్నారు. ఓకే, ఐ వెంట్ విత్ మై ఫాదర్. అక్కడికి వెళ్ళినాక ఒక హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్కి వెళ్తే డోర్ తీయంగానే రెహమాన్ గారు వాస్ దేర్. వాట్ ఈస్ దిస్ డాడీ అన్న, హీస్ హియర్ ఫర్ యువర్ ఆడియో లాంచ్ అన్నారు. ఇంకా అక్కడితో ఇంకా ఫుల్ సర్ప్రైజ్ అనమాట. రెహమాన్ గాని, హ్యారిస్ జయరాజ్, మిక్కీ, మణి, దేవి అందరు కంపోజర్స్ ఒక్క ఫోన్ చేసి చెప్పాను నేను అంతే. నా కొడుకుని వచ్చి మీరు జస్ట్ బ్లెస్ చేయాలరా, వాడు మ్యూజిక్ డైరెక్టర్గా. అలాగే అందరూ ఒక్క ఫోన్కి నాకు వాల్యూ ఇచ్చి వచ్చినందుకు నిజంగా ఎంత నేను సంపాదించుకున్నాను అది కాదు. ఈ మంచితనం ప్రతి ఒక్క హృదయాల్లో ఒక 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 ప్లేస్, ఒక కార్నర్ ఉంది. కోటి అంటే పలానా ఒక మంచోడు అన్న ఒక ఆ కార్నర్ స్టిల్ ఐ వాంట్ మెయింటైన్ మై జనరేషన్కి ఇదే రావాలి. మీరు బాగా పియానో వాయిస్తారు కాబట్టి ఓకే, వై నాట్ మీరు పియానో ప్లే చేస్తున్నప్పుడు నాన్నగారి పాటల్లో నుంచి నాకు చాలా ఇష్టమైన పాట దాయి 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 దాక్షాయణి దాయి దాయి, ఆ పాట వినాలి సార్. దాయి 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 దాక్షాయణి చీరకు చాలని చింతామణి చంపకు నారాయణ జల్సాలకే జన్మోత్సవం తెల్లారితే సిగ్గోత్సవం మనసిజ సరసిజ మలయ జగి జగి జలో దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు 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 వాత్సాయన నన్నిక చంపకు నారాయణ జాడించే జానందమే సలసల వణికితే చెయ్యాగునా ఒళ్ళొంచి వయ్యారమే ఒరిపిడి అడిగెను మోటయ్యవా ముంజనులుపు మూతి చొరక ముత్తు మరక ముక్కు పుడక మూటలే భామా బుగ్గలంత ముద్దింతమ్మ సేవలు గాజులంత గల్లంతమ్మ పూజలు మెల్లముతో చెల్లకొస్తే పువ్వుగా వల్లకొచ్చి వాళ్ళొచ్చి తుమ్మిదా గువ్వకు అందాలు దిమ్మెక్కిపోతే సభా
దాక్షాయణి చీరకు కాలని చింతామణి వద్దు 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 వాసాయన నన్నిక చంపకు నారాయణ జల్సాలకే జన్మోత్సవం తెల్లారితే సిగ్గోత్సవం మనసిజ సరసిజ మలయ జగి జగిజలో ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ సింగింగ్ సార్. మీకు ఇంకో అమ్మాయి కూడా ఉంది, సంగీతం నేర్చుకుందా తను కూడా? చిన్నప్పుడు ముగ్గురికి చెన్నైలో ఉన్నప్పుడు నా మాస్టర్ గారు వచ్చి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒక 3-4 years నేర్చుకున్నారు. తర్వాత ఏమైందంటే ఇంకా ఈ స్టడీస్ కొంచెం ఎక్కువ లెసన్స్ ఇవన్నీ ఉండేసరికి పిల్లలకి టైం సరిపోక అప్పుడు నేనే ఆపిచ్చేసాను, కుదరట్లా వాళ్ళకి. సో చాలా బాగా నేర్చుకున్నారు. బబిత చాలా బాగా పాడుతుంది పాప. మీ గారాల పట్టి కదా? గారాల పట్టి, కానీ నా గారాల పట్టి కన్నా నా అల్లుడు బంగారు కొండ, అది చెప్పాలి. అంటే ఇంత గారాల పట్టి, ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లని, ఆడకూతుర్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత అల్లుడు ఎలా చూసుకుంటాడు బిడ్డని, ఇంత ముద్దుగా పెంచానే ఎలా. నా అల్లుడు నాకన్నా అపురూపంగా చూసుకుంటాడు నా కూతురికి, దానికన్నా ఏం కావాలి. మీ గారాల పట్టి మీ గురించి ఏం మాట్లాడిందో విందాం ఒకసారి. Hi Daddy, thanks ETV for giving me such a wonderful opportunity. Daddy గురించి చెప్పాలంటే is not only a great father but also a wonderful human being. డాడ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మమ్మల్ని ఇంకా అందరినీ అన్ని ఆస్పెక్ట్స్లో చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రొఫెషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. హీఈస్ మై రోల్ మోడల్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. Love you, Nana. We are so blessed to have you as our father. Bye-bye. Love you, ra. Come on, Daddy. No. ఇది ఆనంద బాష్పాలు. Yeah. ఇది ఆనంద బాష్పాలు. సారీ. మీ నాన్నగారి గురించి మీరు ఎలా అయితే అంత గొప్పగా చెప్తారో, మీ గురించి మీ పిల్లలు అంత గొప్పగా చెప్పటం చాలుగా. ఈ జన్మకి నేను మీరేమనుకుంటారు? ఏమి సాధించనక్కర్లేదు, చాలు. నా గురించి ఇంతమందికి నా కూతురు ద్వారా కోటి అంటే ఏంటిని యావత్ ప్రపంచానికి నా కూతురు చెప్పిన మాటలు అందరూ విని ఎంతగానో ఆనందించుంటారు. వాళ్ళందరికన్నా నాకు ఇంకా ఆ ఎమోషన్ ఇంకా ఎక్కువైపోయింది పాప చెప్పడం. సో హ్యాపీ. అది మీ కళ్ళలో కనిపిస్తుంది సార్. అనగనగా ఆకాశం ఉంది అనే పాట, అది చెప్పాలి అంటే కనుక అది పక్కా మాస్ సాంగ్ కూడా కాదు సార్ అది. బట్ ప్రతి కాలేజ్లోను ప్రతి పెళ్లిలోను అసలు ఒకేషన్ తో సంబంధం లేకుండా అంటే ఆ రోజుల్లో ఎంత పాపులర్ అయిందో కదా. అంటే ఈ పాటతోటే ఫస్ట్ యాడ్ ప్రోమో కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ అనగనగా ఆకాశం నుండి ప్రోమో స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడున్న పక్కన ఆ ప్రోమో వినగానే అందరికి రీచ్ అయిపోయింది. ఈ సినిమా డెఫినెట్ గా బాగుంటుంది అన్న అంత గొప్ప సాంగ్ అది. క్లైమాక్స్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్, చిత్ర పాడిన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవచ్చు. అది మీరు పియానో వాయిస్తే నేను పాడాలి నాకు. ఓ రియలీ? కమ్ ఆన్, ఎంజాయ్. గాలిపటం గగనానిదా ఎగరేసి ఈ నేలదా నా హృదయం నీ చిలిమిదా ముడివేసి ఇంకొకరిదా నిన్న మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘల్లా ఆకాశాలను ఎటు ఉన్నా చినుకులా కరగక చిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు
వాట్ ఆర్ సాంగ్స్. అంటే ఇలా ఈ పాడడానికి పాట రికార్డింగ్ లోనే చిత్ర కూడా చాలా ఎమోషన్ అయింది పాడుతున్నప్పుడు. సెకండ్ చరణంలో అయితే ఆ ఫీల్ కావాలనిపించింది. అంటే రవికిషోర్ వాళ్ళు ఫోన్ చేసి వాయిస్ మిక్స్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ కావాలి భయ్య, చాలా కంప్లీట్ అంటే చిత్ర ఇన్వాల్వ్ అయి పాడింది అనమాట. ఒకసారి మిలీనియం ఇయర్ ఒక ఫంక్షన్ నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో షో చేస్తుండగా ఈ సాంగ్ పాడుతూ ఉంటే అంత ఊపు సాంగ్ కదా. మిలీనియం ఇయర్ అంటే హ్యాపీ అంటే 31st నైట్. ఈ సాంగ్ ఎవరన్నా పాడతారా అసలు? అంత ఊపుగా వెళ్ళే టైంలో ఈ ఒక్క పాటకి అందరు పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే సిచ్యువేషన్ కావాలి, మంచి సాహిత్యం కావాలి, మంచి ట్యూన్ కావాలి, అన్నీ కుదరాలి అప్పుడే పాట అంటే. ఏం సార్, చాలా గొప్పగా నేనే పాడు. పాడి నేనే ఎమోషనల్ అయిపోయి నేనే మూడ్ మార్చేసుకొని ఇది బ్రేక్ చేయాలి అంటే గనక ఈ సినిమాలో నుంచి ఇంకో పాట పాడాలి సార్. ఏదది? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది అని పాడకపోతే సార్ రెడీ గైస్, రెడీయా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చిలుకయ్యింది, చిలుకే చిటపడ పాటయ్యింది, చిటపడ పాటే తాకిన్నేల చిలకల వాలే చెట్టయ్యింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చిలుకయ్యింది, చిలుకే చిలపడ పాటయ్యింది, చిలపడ పాటే తాకిందేల చిలకల వాలే చిట్టయ్యింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. సరే, ఇప్పటి వరకు విన్న పాటలు ఒక ఎత్తు అయితే అనుష్కని ఒక స్టార్ హీరోని చేసినటువంటి సినిమా అరుంధతి. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రొడక్షన్. ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు అండ్ మధ్య మధ్యలో పులకింతలు, అంటే అన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ ఆ సినిమా చూస్తే, కొన్నిసార్లు అద్భుతాలు, ఇవన్నీ హైలైట్ అవ్వటానికి రీజన్ అఫ్ కోర్స్ ఎఫెక్ట్స్, అది ఇది అన్నీ కలగలిపి మీ రీ రికార్డింగ్ కూడా. ఆ సినిమాలో ప్రత్యేకించి రీ రికార్డింగ్ గురించి చాలామంది మాట్లాడుకున్నారు అండ్ బయట చాలామంది పాడుకోవడం కూడా విన్నాం. దానికోసం ఏ శ్రద్ధ తీసుకున్నారు? అది అంత బాగా రావడానికి వెనకాల కారణం ఏంటి? అంటే అరుంధతి సినిమా నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇది ఒక లార్డ్ ఆఫ్ రింగ్స్ ఆ రేంజ్లో ఉంటుంది అని నాకు ఫస్టే చెప్పాడు రైటర్. లార్డ్ ఆఫ్ రింగ్స్ ఏంటి ఆ రేంజ్లో మీరు తీస్తారా అసలు అన్నట్టు అనుకున్నా. కానీ ఆఫ్టర్ విజువల్స్ చూసిన తర్వాత అసలు షాక్డ్ అనమాట. ఏంటి ఇంత గొప్పగా ఉంది సినిమా, ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్కి తగ్గ సినిమా దొరికింది అన్న ఉద్దేశంతో దాదాపు ఒక 24 రోజులు ఉంటాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది. చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈచ్ బిట్ చాలా, అంటే నేను ఎప్పుడు ప్రతి సినిమా రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. ఈ సినిమాకి వచ్చేసరికి టోటలీ ఒక న్యూ జోనల్, ఒక కొత్త రకమైన సినిమా. అరుంధతి అంటే ఇప్పుడు 3 క్యారెక్టర్లు సినిమా. అంటే ఒక విలన్, ఒక ముస్లిం క్యారెక్టర్, ఒక పూజారి, అలాగా దానికి మ్యూజిక్ ఎలా చేయాలి అంటే ప్లేస్మెంట్స్ ఆఫ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అవన్నీ చూసి నాకు మంచి అవకాశం దొరికింది అన్నట్టు. ఇప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేసి నేను మ్యాక్సిమం ఎంత చేయగలను అంత చేశాను. ఇంకా కానీ టైం ఇచ్చుంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఇంకా రీచ్ అయ్యేది మ్యూజిక్, ద కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇంకా చేస్తుండొచ్చు అని అనిపించింది ఆ విజువల్స్కి. కానీ అంత టైం ఇవ్వరుగా మనకి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రీ రికార్డింగ్ అంటారు అటెన్షన్. బట్ ఆ ఉన్న టైంలోనే మ్యాక్సిమం చేశాను. తెలుగులో చాలామంది మెచ్చుకున్నారు, కానీ డబ్బింగ్ చేసిన అదర్ లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్ కానీ మిగతా లాంగ్వేజ్లో చాలా మంచి పేరు వచ్చింది మ్యూజిక్. ఒక పర్టికులర్ కాలం రాశారు మ్యూజిక్ గురించి. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అరుంధతి లాంటి సినిమా నేను చేశాను చాలు అన్నట్టు. మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఆ సినిమాని, అందులో ఉన్న జేజమ్మ పాట పాడితేనే ఇవాల్టి జుమ్మందినాథం కార్యక్రమం అదిరిపోతుంది, మేము కూడా సాటిస్ఫై అవుతాము అనేది నా ఫీలింగ్స్. జేజమ్మ పాటతోటి ఆ థీమ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసి అలాగే రెండింటినీ మిక్స్ చేసి చేద్దామని మా ఆర్కెస్ట్రా అందరూ ప్రిపేర్ అయ్యాం. సో విల్ ప్రెజెంట్ లైక్ దట్ విత్ ద థీమ్ అండ్ జేజమ్మ సాంగ్. షూర్ సార్.
కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళీవమ్మా నీ కన్ను ఉరిమి చూడగానే చూసి నా కత్తి వణికి పోవునమ్మా జయజమ్మా కట్టబట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అర్థమమ్మా అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేది ఎదురులేని చట్టం ఓర్పులో నా ధరణి మాధవమ్మా